జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మళ్ళీ నీ చేతికి మట్టెందుకు అభి? పోలీసులకు అప్పచెప్దాం. పోలీసులకు ఎందుకు పెద్దోడా? ఇంటి పరువు పోవడానికా? ఇంకా మనకి పరువుందా పిన్ని? అదెప్పుడో పోయింది. అభి వసు పిల్లల్ని కట్టుబట్టలతో ఇంటి నుంచి వెళ్ళగొట్టినప్పుడే మన పరువు పోయింది. అను ట్రీట్మెంట్కి మనం డబ్బులు ఇవ్వమన్నప్పుడే మన పరువు గౌరవం మంట కలిసిపోయాయి. అభి దగ్గర చేయి చాచి ఆస్తి అడుక్కున్నప్పుడే మనం మనుషులుగా చచ్చిపోయాం. కావాలంటే మిమ్మల్ని మీరు తిట్టుకోండి వదినా. మిమ్మల్ని మీరు ఏమైనా అనుకోండి, మమ్మల్ని ఎందుకు కలుపుతారు? ఆయన ఎవరు ఏదో చేస్తే మనమెలా బాధ్యులం అవుతాం? చేసిందెవరో సాయంత్రం లోపు తెలిసిపోతుంది హారిక. బాధ్యులు ఎవరో, కారణం ఎవరో అంతా ఆయనే తెలుసుకుంటారు. అంటే ఏంటి వసు నీ ఉద్దేశం? మా అన్నయ్య మీద దాడి చేయించింది అఖిల్ హారికలే అంటున్నావా? ఆవిడేం అనలేదు. నువ్వే అనుమానం వచ్చేలా మాట్లాడకు. ఒకరని నేను అనట్లేదు పిన్ని. మావయ్య గారి మీద దాడి చేయించాల్సిన అవసరం ఎవరికుందో, ఆయన గాయపడితే ఎవరికి లాభమో త్వరలోనే తెలుస్తుంది. పొలమమ్మలని హారిక అంది, అంత మాత్రాన మేమే చేసామంటున్నావు వదినా? పొలం అమ్మితే లాభమే కానీ నష్టమేం లేదు కదా. 7 ఎకరాల్లో ఏం పండుతుంది, ఏం లాభం వస్తుంది? అదే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తే. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? నువ్వు మాట్లాడే మాటలేంటి? పొలం గురించి ఇప్పుడు అవసరమా? మేమీ ఊరు వచ్చింది పొలం అమ్మటానికి బావగారు. ఇప్పుడు ఆ ప్రస్తావన వదిలేయని ఆయన అంటున్నారు కదా. మరిప్పుడు ఆవిడెందుకు ఆస్తుల ప్రస్తావన తీసుకొచ్చింది? తను మాట్లాడింది పరువు గురించిరా, ఆస్తుల గురించి కాదు. అంటే ఆ పొలం అమ్మడం నీకు అవసరం లేదా అన్నయ్య? నువ్వు కూడా పరువు గురించి ఆలోచిస్తున్నావు అన్నయ్య? అఖిల్, నాన్నకు కాస్త రెస్ట్ ఇద్దాం. ఎవరో మాట్లాడకండి ప్లీజ్. అమ్మా, నాన్నని లోపలికి తీసుకెళ్దాం. పదండి. లేవు నాన్న. జాగ్రత్త. ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? మా మీద కేసు పెట్టడం ఏంటి? అంతటితో అయిపోలేదయ్యా, ఇంకా ఉంది. పరువు నష్టం కింద మీ ఫ్యాక్టరీ, ఇల్లు లాగేసుకుంటారు. మీరు వీధిన పడిపోతారు. అంచేత పొలం అమ్మి ప్రాబ్లం నుంచి బయటపడతారో లేదా వీధిన పడతారో మీ ఇష్టం. రేపటిలోగా తేల్చి చెప్పండి. ఏంటి పిఏ, ఎలా ఇచ్చాను డోసు? 2 నలకల పాము గురించి వినడమే గాని ఎప్పుడు చూడలేదు సార్. ఇప్పుడు మీ రూపంలో చూస్తున్నాను. రాజకీయ నాయకుడంటే 2 నాలుకల పాము కాదయ్యా, 1000 పడగల పాము. ఈ ఎమ్మెల్యే ఇలా టెస్ట్ ఇచ్చాడండి హారిక. మనం నిరికిస్తున్నాడేంటి? ఒకసారి మీ మామ్కి ఫోన్ చేయి. మామ్ అవుట్ ఆఫ్ స్టేషన్ అఖిల్. రావటానికి 2-3 డేస్ పట్టొచ్చు. చెట్టవాడితో స్నేహం చేస్తే ఇలాగే ఉంటుంది రచనడా. నువ్వు నోర్ము. చేతులు కలపమనేది నువ్వే, చప్పట్లు కొట్టి అందరికీ చెప్తానంది కూడా నువ్వే. ఇక్కడే ఉంటే అభి అన్నయ్యకి దొరికిపోతాం. పొలం అమ్మకుండా వెళ్ళిపోతే ఆ ఎమ్మెల్యేకి దొరికిపోయాం. అడ్డంగా ఇరుక్కుపోయాం. ఇందులోంచి బయటపడాలంటే మనకొకటి దారింది అఖిల్. ఏంటి? పొలం అమ్మటం.
నీకేమైనా పిచ్చి పట్టిందంటే ఆ ఎమ్మెల్యే మన ఆస్తులు మాత్రమే లాగేసుకుంటా అన్నాడు. పొలం చోలకు వెళితే అవి మీ ప్రాణాలు తీస్తాడు. అవును హారిక, ఆ ఎమ్మెల్యేతో అయినా పెట్టుకోవచ్చు కానీ అభి అన్నయ్యతో నా, వద్దు. నా దగ్గర ఇంకో ఐడియా ఉంది. మనం అలా చేస్తే సేఫ్ గా బయటపడతాం. ఏంటే అంత మంచి ప్లాను? చెప్పను, చేసి చూపిస్తాను. అబ్బో, ఏమండి, టాబ్లెట్స్ వేసుకోండి. టాబ్లెట్ వేసుకుంటే తలకు తగిలిన గాయం తగ్గుతుంది, కానీ మనసుకు తగిలిన గాయం ఎలా మానుతుంది జయంతి? ఏమంటున్నారండి? అభి ఎక్కడా? మీ మీద దాడి చేయించిందెవరో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. నాపై దాడి చేయించిందెవరో అభికి తెలుసు. ఎవరండి మావయ్య గారి మీద అటాక్ చేసింది? ఆ ఎమ్మెల్యే చేయించాడండి. వెళ్ళి వాడి కాళ్ళు చేతులు విరగొట్టక ఇంకా ఇక్కడే ఎందుకున్నారండి? వాడి వెనక అధికారం ఉందని ఆగుతున్నారా? కాదు, వాడు వెనుకున్నది నా తమ్ముడు మరదలు. ఏమండి, ఏంటి మీరనేది? మీపై దాడి చేయించింది అఖిల్ హారికనా? అవును జయంతి, నేనా పొలం అమ్మనంటున్నానని నాపై దాడి చేయించారు. ఈ విషయం మావయ్య గారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా అండి? అందుకే మౌనంగా ఉన్నాను వసు గారు. అదే బయట వాళ్ళు ఎవరైనా నాన్న మీద దాడి చేసుంటే ఈ పార్టీకి వాళ్ళని చంపి పాతేసుండేవాడిని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.